హాయ్ వెల్కమ్ టు హేషు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. నేను మీ కీర్తన. సారీ ఫర్ ద డిలే అండి. నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. నా ఫోన్ పాడైపోయింది, మెయిన్ రీజన్ అది. అయితే ఈరోజు నుంచి నేను వీడియో స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి చెప్దామనుకుంటున్నాను. నా మ్యారేజ్ నవంబర్ 2020 అయిందండి. 2021 వరకు ఏం 2022 జనవరి వరకు నేను కన్సీవ్ అవ్వలేదు. మ్యారేజ్ అయిన 3 మంత్స్కి ఒక 1 మంత్ ఒక 3-4 డేస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ మిస్క్యారేజ్ లాగా అయిపోయింది. నేను భయపడ్డా, మెయిన్లీ నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, భయపడ్డా. ఎట్లా అయింది, ఎందుకు ఇలా అవుతుంది అనేసి నేను చాలా భయపడ్డా. కాకపోతే నాకు ఏం మనకేం తెలుస్తుందండి మా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను మీకు చెప్పగలుగుతున్నాను. నాకైతే అప్పుడైతే తెలియదు కదా. అయితే అలా అయిపోయింది. భయపడి వెంటనే హైదరాబాద్కి వచ్చేసినాము. ఆయన జాబ్ స్టార్ట్ చేసిండు, నేను స్టార్ట్ చేసిన. ఖాళీ ఉంటే మైండ్ అప్సెట్ అవుతుందని చెప్పేసి ఇద్దరం చేస్తూ అలా మర్చిపోయామండి. ఎప్పుడు ఇలా అనేది ఏం ప్లాన్ లేకుండే అట్లా 1 ఇయర్ కంప్లీట్ అయింది. మ్యారేజ్ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మాది ములుగు డిస్టిక్ కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది. మేడారం జాతర వచ్చేసింది. కంపల్సరీ ఏ 6-100 మేడారం వెళ్ళకుండా మేము అసలే ఉండము. అట్లా మేడారం వెళ్ళినాము. అదే మంత్లో నేను కన్సీవ్ అయినా, కానీ నాకు తెలీదు, ఇంకా మంత్ కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే వామిటింగ్ సెన్సేషన్, కొంచెం నీరసంగా ఉండడం, లో బీపీ అవ్వడం అలా జరుగుతుంది. కానీ జర్నీ వల్ల కదా అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన, ఇంటికాడ నుంచి మళ్ళీ మేడారం వెళ్ళిన, మేడారం నుంచి వేములవాడ, అటు ఇటు కొంచెం జర్నీ ఎక్కువ అయింది. అట్లా మళ్ళీ వచ్చినాం. కొంచెం వామిటింగ్స్ అవుతుండే, ఫుడ్ డైజెషన్ కాలేదేమో, జాతర తిరుగుతున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం. వచ్చినాక 3-4 డేస్ కంప్లీట్ అయింది. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి 1 వీక్, కరెక్ట్ 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నాకు నమ్మకం లేదు, ఎందుకంటే 1-2 టైమ్స్ అట్లానే 2-3 డేస్కి 5 డేస్కి 1 వీక్ అట్లా అయింది. కాబట్టి నాకు అస్సలు నమ్మకం లేదు. బట్ మళ్ళీ టెస్ట్ చేసుకున్న ఒక 2-3 డేస్ తర్వాత శివరాత్రి వచ్చింది. ఆ రోజు పొద్దున్నే పూజ చేసుకున్న, గుడికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని వచ్చినాం. నేను జాబ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఒకరు ఉండాలి. పిల్లలు అనేది ఇంపార్టెంట్ మన లైఫ్లో అని చెప్పేసి నేను జాబ్ చేయనని చెప్పిన. ఆఫీస్ నుంచి ఫోన్లు, కొంచెం హెల్త్ బాగాలేదు, రావట్లేదని చెప్పిన తర్వాత చూసినాం. ఒక 10 డేస్, మళ్ళీ 10 డేస్ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అయింది. ఓకే, కొంచెం ఒక 70% కన్ఫర్మ్ అనుకున్నా. తర్వాత మా మదర్ని పిలిపించుకున్నా, వచ్చింది. ఒక 10 డేస్ తర్వాత కరెక్ట్ 2 కంప్లీట్ అయ్యి 3 పడే రోజు నేను ఇక్కడే లక్ష్మీ శైలజ హాస్పిటల్ అని సుచిత్ర దగ్గరలో, ఇక్కడే హాస్పిటల్కి వెళ్తే అప్పుడు కూడా భయపడుకుంటూనే వెళ్ళిన తర్వాత మేడం చూసి చెకప్ చేసి, ఓకే అండి, కంగ్రాచులేషన్స్, బట్ ఒకసారి స్కాన్ చేసి కన్ఫర్మ్ చేస్తా అని చెప్పింది. స్కాన్ చేస్తూనే మా మేడం అన్నారు, చాలా మంచి గర్భం అమ్మ, చాలా నీట్గా ఉంది, నీకేం కాదు, బాగుంది, హెల్త్ అంతా ఓకే అని చెప్పింది. అప్పుడు 90% హ్యాపీ ఉన్నా, ఇంకొక 10% భయమే ఉంది నాకు. తర్వాత సమ్మర్ అమ్మ, కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకో అని చెప్పింది. ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చుకోలేదు. ఫర్ షూర్ ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను తీసుకొచ్చుకోలేదు, వేసుకోలేదు. ఆ మంత్ మొత్తం మా హస్బెండ్ ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకొచ్చిండు. మళ్ళీ ఫ్రూట్స్, 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, క్యారెట్. మార్నింగ్ ఏదో ఒకటి తినేది, టిఫిన్ చేసేది, టిఫిన్ లేకపోతే ఆ డైరెక్ట్ అన్నమైన తినేది, వండుకోవడానికి ఓపిక లేకపోతే. నెక్స్ట్ వెంటనే 10 o'clock వరకు క్యారెట్, నెక్స్ట్ ఫ్రూట్ ఏదన్నా, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, నెక్స్ట్ ఒక క్యారెట్, ఫ్రూట్, మళ్ళీ ఈవినింగ్ టీ, స్నాక్స్. టీ అయితే బంద్ చేయలేదండి, నేనైతే అస్సలు టీ బంద్ చేయలేదు. స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్, నైట్ అంతే ఇక పడుకున్నాం. 1 month మొత్తం ఓకే, నాకేం అన్నీ తినాలనిపించింది, ఏమి ఇబ్బంది అనిపించలేదు. 3 పడ్డ రోజు నేను ఊరికి వెళ్ళిపోయినా. మళ్ళీ పాప పుట్టి 5 months వరకు నేను సిటీకి రాలి. చాలా లాంగ్ జర్నీ. ఆ జర్నీ చేసే రిస్క్ అవ్వడం కన్నా మా హస్బెండ్కి చాలా తక్కువ శాలరీ. అప్పుడు ఇద్దరం చేస్తే ఏదో ఓకే అయింది అప్పుడు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇబ్బంది పడ, మళ్ళీ నా కోసం అమ్మ వచ్చి ఇక్కడ ఉండలేరు, తమ్ముడు చిన్న,
వాడిని స్కూల్కి పంపించాలి, చాలా ఇబ్బంది. ఇదంతా కాదు అని చెప్పేసి అక్కడే ఉన్నా. ఫస్ట్ అయితే నేను అక్కడే ఉంటా అని ఏం వెళ్ళలేదు. వెళ్ళిన సిచ్యువేషన్స్ అట్లా అయిపోయినాయి. వెళ్ళిన 3 months పడ్డ రోజు నెక్స్ట్ డే అట్లా వెళ్ళిన తర్వాత నో ట్యాబ్లెట్స్, ఏం ట్యాబ్లెట్స్ లేవు. అప్పటి వరకు కూడా ఏం ట్యాబ్లెట్స్ లేవు. ఐరన్ లేదు, ఫాలిక్ యాసిడ్ లేదు, ఏ ట్యాబ్లెట్ లేదు. వెళ్ళి హ్యాపీగా తినుకుంటున్నా. కొంచెం కొంచెం తినబుద్ధి కాకపోవడం, వామిటింగ్ సెన్సేషనే కానీ వామిటింగ్ రాకపోవడం, ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇట్లా అని ఆలోచించిన. అమ్మ తోటకూర ఇంట్లో ఉంటుంటే నేను బయట తిరిగేదాన్ని. అంత ఇబ్బంది అనిపించేది ఫుడ్ విషయంలో. ఓన్లీ 1 time మార్నింగ్ 10కి 11కి అట్లా కొంచెం రైస్ వేడన్నంతో కొంచెం ఏదైనా కర్రీ ఇష్టమైంది చేసుకొని తినేది. మళ్ళీ నైట్ మధ్యలో టీ, అంతే. ఇంకా ఏం తినాలనిపించకపోయేది, తినకపోయేది. మళ్ళీ నో ట్యాబ్లెట్స్. ఫ్రూట్స్ అయితే తిన్నా, ఫ్రూట్స్ ఓకే పర్లేదు తిన్నా. ఇంకా నెక్స్ట్ ఇంకేం చెప్పాలి మీకు. అట్లా 3 months కంప్లీట్ అయ్యే టైంకి నేను ములుగు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. మెయిన్ రీజన్, ప్రైవేట్లో చూపించుకోవాలనుకుంటే ఏ కష్టమైనా చూపిస్తారు పేరెంట్స్, మనకంటే వాళ్ళకి ఏమి ఎక్కువ కాదు. కానీ విత్ మై ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్తో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన. ప్రైవేట్కి వెళ్తే నార్మల్ డెలివరీ చేయరు, చేస్తారేమో రేర్. గవర్నమెంట్లో ఎక్కువ ట్రై చేయవచ్చు, వాళ్ళు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మన గవర్నమెంట్కి వెళ్తే నార్మల్ అవ్వడానికి అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెకప్ చేసిండ్రు, ఆల్ ఓకే అన్నారు. ఓకే, అంతవరకు నా 3 months అయితే కంప్లీట్ అయ్యి, ఒక 1-2 months తెలియకుండానే గడిచిపోతాయి. ఇంకో 1 month అట్లా అయిపోయిందండి, తొందరనే అయిపోయింది. ఏమంత ఇబ్బంది అవ్వలేదు. వామిటింగ్స్ ఎక్కువ లేవు, ట్యాబ్లెట్స్ ఏమి వేసుకోలేదు. నేను మళ్ళీ అందరేమో 1 kg వెయిట్ గెయిన్ అయితే నేను 1 kg వెయిట్ లాస్ అయినా. అదే అండి నా 3 months వరకు అయితే అలా. నెక్స్ట్ 3 months నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండి. ఇప్పటి నుంచి డిలే చేయను, వెంటనే చేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హేషు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఎవరెవరినో సపోర్ట్ చేస్తారు, ఇలాంటి మంచి ఐడియాస్ ఇచ్చే వాళ్ళని సపోర్ట్ చేస్తారనే గట్టి కాన్ఫిడెన్స్ తోటే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్.